ఆస్పిరెంట్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది అని అడిగాడండి. ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక ఏమవుతుందంటే 2x క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అవునా? 2x క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అవునా? సో ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది లోపలికి వస్తే మైనస్ అవుతుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓవరాల్గా చూస్తే 2 వాల్యూస్ ఉన్నాయి, ఒక వాల్యూ కాదు. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుందంటే 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుందండి. సో ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అయితే ఏబి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 0 అవుతుందండి. సో ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అయిన మాదిరిగా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే 2x మైనస్ 1 ఈక్వల్ టు మరొక 0 అవుతుంది ఫ్రెండ్స్. రైట్ అండి. సో చూసుకుంటే x ఈక్వల్ టు 0 అయితే కనుక 2x ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ, దేర్ ఫోర్ x ఈక్వల్ టు 1/2 అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఈ 0 అండ్ 1/2 ఎక్కడ ఉన్నాయంటే కనుక 4th ఆప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా సింపుల్గా చేయాలో మీకు చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇట్లా చూడండి, ఇక్కడ రూట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ రూట్ ఎక్స్, అలా సో ఆన్ ఇన్ఫినిటివ్ టర్మ్స్ ఉన్నాయండి. సో ఏంటంటే ఇదంతా కూడా వాల్యూ 1/2కి ఈక్వల్ అవుతాయి. ఎక్స్ వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫ్రెండ్స్. రూట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇదంతా ఏంటంటే ఇన్ఫినిటీ కాబట్టి మరి ఇదంతా ఎక్స్ అయినప్పుడు ఈ వాల్యూ కూడా 1/2 అవుతుంది కదండి. అవునా కదా? ఈ వాల్యూ అంతా కూడా 1/2కి సమానం అయితే ఈ పవర్ అంతా కూడా 1/2కే కదా సమానం అవుతుంది. అంటే రూట్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2కి ఈక్వల్ అనుకుంటే దేర్ ఫోర్ 1/2 అవుతుంది ఫ్రెండ్స్. రైట్ అండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా 1/2 అయినప్పుడు ఇది కూడా 1/2 అవుతుంది కదా, ఈ బ్రాకెట్లో ఉన్నది కూడా. సో నేను అదే మాదిరిగా రాసుకున్నానండి. ఇది రూట్ కాబట్టి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఈక్వల్ టు 1/2 అండి. సో మనకి ఏంటంటే ఇక్కడ పవర్లో ఉన్న 1/4 కాస్త అడిపోతే ఏమవుతుందంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుందండి. ఫైనల్గా 1/16 అవుతుంది ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి.